సమంత మేడం, మీరేం చెప్పారో అదే జరిగింది. సాధించారు మేడం. మన కంపెనీ పరువు నిలబెట్టారు. యు ఆర్ గ్రేట్. కంగ్రాచులేషన్స్ మేడం. థ్యాంక్ యూ. కంగ్రాచులేషన్స్. సాధించారు. థ్యాంక్ యూ అంకుల్. ఓకే ఓకే లిజన్, పొగడ్తలు చాలు. ప్రాజెక్ట్ ఫుల్ ఫ్లెడ్జ్డ్గా ఓకే అయింది, సరే. దీనికే సంతోషపడటం కాదు, ఇదే స్పిరిట్తో వర్క్ చేసి ప్రాజెక్ట్ని సక్సెస్ చేయాలి. హార్డ్ వర్క్ చేయాలి. మోసనోడా పన్ను పిడికినే దాడి చేసినావే దడదడా కస్సు బుస్సు కయ్యాలు ఇంకెంత కాలం తీపి ముద్దు యుద్ధాలు వేయాలం విడిగా నలిగా ఒంటరి నేను నీలో కొంచెం నాకు చోటు. ఏంటి హా? ఏంటి అసలు నీ కథ ఏంటి? నీ సంగతి ఏంటి? ఏంటి? నేను చూస్తూనే ఉన్నాను. చాలా ఎక్కువ చేస్తున్నావమ్మా. నేనా? కాక ఇంకిక్కడెవరున్నారమ్మా? నేనేం చేశాను? ఏం చేసావా? తెలియని వాళ్ళు తెలిసిన వాళ్ళు అని తేడా లేకుండా డెమో బాగుంది, కాన్సెప్ట్ అద్దరింది అని అందరు పొగుడుతుంటే నువ్వు మాత్రం కనీసం బాగుంది అని ఒక్క మాట కూడా చెప్పకుండా మూతి కుట్టేసుకుని ఉంటావా? అసలేంటి? ఏమనుకుంటున్నావు? కోపం ఉండొచ్చు, ఈగో ఉండకూడదు. ప్రేమ ఉండొచ్చు, బాధ ఉండకూడదు. ఇష్టం ఉండొచ్చు, కానీ కష్టం ఉండకూడదు. కిస్సులు ఉండొచ్చు, ఫైటింగ్ ఉండకూడదు. ఉండాల్సినవన్నీ పక్కన పెట్టేసి ఉండకూడనివి తెచ్చుకున్నావే. ఏం రోగం నీకు? శామ్, నన్ను ఆపాలని చూడకు. నేను ఆగను. నిన్ను ఎన్నో రోజుల నుంచి అడగాలని లోపల పెట్టుకున్న మాటలన్నీ అడిగేస్తాను. నా బాధనంతా నీ మీద పడేసి కడిగేస్తాను. శామ్, ఏంటి? ఫీల్ అయ్యావా? ఏంటి? ఏంటి? ఫీల్ అయ్యా అన్నావు కదా. నేను చాలా ఇబ్బంది పెడుతున్నట్టున్నాను కదా. ఇబ్బంది అంటే అందరూ మెచ్చుకున్నారు. బాగుంది శామ్, చాలా బాగుంది. నీ కాన్సెప్ట్ చాలా బాగుంది, ఫ్రెష్గా ఉంది. నీ థాట్ ఎక్సలెంట్. ఐఎమ్ వెరీ హ్యాపీ. థ్యాంక్ యూ సార్. ఐ నో సార్, నువ్వు వాళ్ళని ఇంప్రెస్ చేయడం కోసం కాదు, నన్ను ఇంప్రెస్ చేయడం కోసం చేశా. ఐఎమ్ ఇంప్రెస్డ్.
అందరి ముందు కంగ్రాట్స్ చెప్పలేదని ఫీల్ అయ్యావా? నువ్వు నాకు స్పెషల్ సామ్. 1 సెకండ్. చాలా రోజుల తర్వాత మళ్ళీ ఇప్పుడు నా సూర్యం చూస్తున్నాను. నాకు కావాల్సింది ఈ సూర్యే. ఈ చేతినెప్పుడు ఈ చెయ్యి వదలకూడదు. ఇలానే ఉండాలి. మనం విడిపోకూడదు. ఐ లవ్ యూ బావా. ఐ లవ్ యూ. మేడం, సమంత మేడం, సమంత మేడం, సమంత మేడం, మీ ఊహ ఈరోజు నిజం కాబోతుంది సమంత మేడం. వెల్ అండ్ గుడ్ కంపెనీ వాళ్ళు మీరు రెడీ చేసిన డెమో చూడటానికి వచ్చారు. మీరు దానికోసం ఎదురు చూస్తున్నారు కదా. రండి మేడం, ఇక చెలరేగిపోండి. అవును, మా బావ ఎక్కడున్నాడు? ప్రొజెక్టర్ రూమ్ లో ఉన్నారమ్మా. ఓ, అంతా నా కోసం వెయిటింగ్ అన్నమాట. స్టార్ట్ చేద్దాం పదండి. ప్లీజ్ బి సీటెడ్. సార్, మన ప్రాజెక్ట్కి సంబంధించి సైట్ ఒకటి సెలెక్ట్ చేసాం. మీరు డెమో చుట్టం కంప్లీట్ అయ్యాక ఆ సైట్ దగ్గరికి వెళ్దాం. నా కల ఇప్పుడు నెరవేరుతుంది. ఊహల్లో మిస్ అయిన కిస్ ఇప్పుడు లైఫ్ లో ఉంటుంది. సారీ సార్, ఆ ఫైల్ ఏదో మారినట్టుంది. Stop it, Mr. Surya. What is this? సార్,
ఎక్కడో సమ్ ప్రాబ్లం జరిగింది. ఆ రెక్టిఫై చేసుకుని ఉన్నది కనపడుతుంది కదా, ఇంకా రెక్టిఫై చేసుకోవడం ఏంటి? కోటేశ్వరరావు గారు ఏంటిది? బాబు అది ఇక చాలా ఆపండి. మీ కంపెనీ మెయింటైన్ చేసే క్వాలిటీ ఏంటో తెలుస్తుంది. సార్ అది ఇది డెమోనా? ఇది కాన్సెప్టా? ఇల్లు క్లీన్ చేయడం, డ్రెస్ వాష్ చేయడం, ఇదెక్కడ డెమో? మీ స్టాఫ్తో పెట్టి చేయించుకున్నారా ఏంటి? వజ్రపాటి సంస్థతో కొలాబరేట్ అవ్వటం అంటే ఎంతో అద్భుతంగా ఉంటుందనుకున్నాం. మేం ఊహించిన దాంట్లో 1% కూడా లేదు. మా టైం అంతా వేస్ట్ చేశారు. అది కాదు సార్. నో నో నో, ఇట్స్ నాట్ కరెక్ట్. డీల్ క్యాన్సిల్ చేసుకుంటాం. సార్ ఎక్కడో పొరపాటు జరిగింది. నాకు ఒక్క అవకాశం ఇవ్వండి, నన్ను నమ్మండి. ప్రాజెక్ట్ స్టార్ట్ అవ్వకుండానే ఇంత నిర్లక్ష్యంగా ఉన్నారు. మిమ్మల్ని ఇంకా నమ్మి ప్రాజెక్ట్ ఇస్తే మాకంటే ఫూల్స్ ఇంకెవరూ ఉండరు. ఐఎమ్ సారీ మిస్టర్ సూర్య. మూవ్, లెట్స్ గో. కోటేశ్వరరావు గారు బాబు ఏంటిది? ఎందుకు ఇలా చేశారు? ఫస్ట్ టైం వజ్రపాటి సంస్థని తలదించుకునేలా చేశారు. మిమ్మల్ని నమ్మినందుకు ఇంకెవరు నన్ను నమ్మకుండా చేస్తారా? నాకే ఇలా ఉంటే ఇంకా వాళ్ళకి ఎలా ఉంటుంది? అది కాదు బాబు. మాట్లాడకండి. సంస్థ పరువు తీశారు. సార్ ఆ డెమో చేసింది కోటేశ్వరరావు గారు కాదు, నేనే. బట్ నేను చేసింది ఇది కాదు సార్. కోటేశ్వరరావు గారు, నేను మీ కదా డెమో చేయమని చెప్పాను. తనకు ప్రాజెక్ట్ ఇవ్వద్దంటే ఎందుకు ఇచ్చారు? అంటే బాబు ఇవ్వను అన్నాను. ఎంతైనా మీ భార్య గారు నా పారు ఏంటి? వజ్రపాటి వారి ఇంటి వారసురాలు. ఆవిడ అంతగా అడుగుతుంటే ఇచ్చేశారు. మీరిచ్చింది ప్రాజెక్ట్ని కాదండి, వజ్రపాటి సంస్థ గౌరవాన్ని. ఎన్నో ఏళ్లుగా కాపాడుకుంటూ వస్తున్న ఆ గౌరవాన్ని నా మాట కాదని పోగొట్టేశారు. అలాగా సార్. మేడం గారు కూడా అద్భుతమైన కాన్సెప్ట్ చేశారు. వీడియో షూట్ కూడా బ్రహ్మాండంగా చేశారు. ఆ వీడియో ఎలా మారిపోయిందో అర్థం కావటం లేదు. అది చాలా బాగుంటుంది సార్. దీనికి దానికి సంబంధమే ఉండదు. అది చూసుంటే అగ్రిమెంట్ మీద సంతకం పెట్టేవాళ్ళు. ఒకసారి వాళ్ళు పిలవండి సార్, ఎలాగైనా డెమోని మళ్ళీ తీసుకొస్తాం. ఇంకా ఆపండి. ఫస్ట్ ఇంప్రెషన్ ఇస్ బెస్ట్ ఇంప్రెషన్ అంటారు. వన్స్ మన మీద ఒక అభిప్రాయం పడింది అంటే అది మంచి అయినా చెడైనా ఇక ఆ అభిప్రాయం మారదు. ఫస్ట్ మీటింగ్ ఇలా అయితే ఇక వాడు మనల్ని ఎందుకు మీట్ అవుతారు? మీకు అప్పచెప్పిన ప్రాజెక్ట్ ని మీరు చేయకపోవడమే కాకుండా ఆ ఇన్ఫర్మేషన్ కూడా నాకు ఇవ్వకుండా మానేశారు. యాక్చువల్లీ మిమ్మల్ని జాబ్లోంచి తీసేయాలి. 20 సంవత్సరాల నుంచి కంపెనీలో ఉంటారు కాబట్టి వదిలేస్తున్నారు. కానీ నేను వద్దన్న వజ్రపాటింటి వారసుదారన్న ధీమాతో నా పర్మిషన్ లేకుండా మీ దగ్గర నుంచి ప్రాజెక్ట్ని తీసుకొని దాన్ని సర్వనాశనం చేసినందుకు దీన్ని ఇప్పుడే ఈ క్షణమే జాబ్లోంచి తీసేస్తున్నాను. కంపెనీ రూల్స్ ప్రకారం ఒక బ్లండర్ మిస్టేక్ చేసి దానివల్ల కంపెనీకి నష్టం జరిగితే ఏ ఎంప్లాయీనైనా తీసేయచ్చు. కాబట్టి తీసేస్తున్నాను. సస్పెండ్ లెటర్ రెడీ చేసి సంతకం తీసుకొని పంపించేయండి. ఇంట్లో కూర్చొని గిన్నెలు రుద్దుకుంటుంది. ఆ పోస్టులో ఇంకెవరైనా మంచోళ్ళు చూడండి. ఇది జరగాలి.
నా సాయశక్తిలో ప్రయత్నించాను మేడం, కానీ అయినా మీరు రెడీ చేసిన డెమో ఏమైంది మేడం? ఇది ఖచ్చితంగా అసామాన్య చేసుంటుంది. సామాన్య సామాన్య, ఏంటి రాజీ ఆంటీ డైరెక్ట్గా నా గదికి ధైర్యంగా వచ్చేశారు? 4 దిక్కుల్లో ఎవరైనా ఉన్నారేమో అని చూసుకుని కదా వస్తారు. ఇప్పుడు ఆ అవసరం ఏముందమ్మా? మీ డాడీ వల్ల మన కుటుంబానికి మంచి జరిగింది కదా, ఇక నన్నెవరేమంటారు? అయినా నేను ఇప్పుడు ఇక్కడికి వచ్చింది మన వ్యవహారాలు మాట్లాడటానికి కాదు కదా. మరేం మాట్లాడడానికి వచ్చారు రాజీ ఆంటీ? మీ డాడీ మా సూర్యని కాపాడాడు కదా, మాకు బాధని మిగల్చకుండా చేసినందుకు థ్యాంక్స్ చెప్పడానికి వచ్చానమ్మా. డాడీ ఇక్కడ లేరు కదా రాజీ ఆంటీ. నువ్వు ఆయనకి చెప్తావు కదా. చెప్తానులే రాజీ ఆంటీ. చెప్పమ్మా, ఆయన చేసిన సహాయం చిన్నది కాదు కదా. సాయం అని డాడీ ఎందుకు అనుకుంటారు రాజీ ఆంటీ? ఆయన దాన్ని బాధ్యత అనుకుంటారు. నేనైనా డాడ్ అయినా సూర్యకి చెడు అనేది జరగకుండా ఉండాలని కోరుకుంటాం. మా ప్రాణమే సూర్య అయినప్పుడు మా ప్రాణాన్ని కాపాడుకోకుండా ఎలా ఉంటాం? అవును రాజీ ఆంటీ, అసలు ఆ అటాక్ ఏదో సూర్య కాకుండా సమంతకు జరిగితే బాగుండేది కదా. ఏంటి సామాన్య, ఇంతకు ముందు ఒకసారి చెప్పినా కూడా మళ్ళీ సమంతకి జరిగితే బాగుంటుందంటావేంటి? సమంత చనిపోవడం నీకిష్టమా? నా ఉద్దేశం అది కాదంటీ. ఏం కాదు, తాను పట్టిన కుందేలకి 3 కాళ్ళు అన్నట్టుగా ఎంత చెప్పినా కూడా నా కోడలికి కీడు జరగాలని అనుకుంటున్నావు కదూ? నేనెందుకు అలా అనుకుంటాను రాజీ ఆంటీ? అటాక్ జరుగుంటే బాగుండునన్నది చనిపోవాలని కాదు. ఏదో కాలికో చేతికో నడుంకో చిన్న దెబ్బ తగిలి కొన్ని రోజులు ఆఫీస్కి వెళ్లకుండా ఇంటి పట్టునే ఉంటే మనిద్దరి కోరికలు తీరుతాయని అలా అన్నాను. ఎలా తీరుతాయమ్మాయి? ఎందుకు తీరవా ఆంటీ? ఒక్కసారి ఆలోచించండి. సమంతకి సాయం చేస్తూ మీ తెలివితేటలతో సమంతని మీ బుట్టలో పడేసి చంద్ర ఆలోచనలని తనలో తెప్పించొచ్చు. అక్కడ ఆఫీస్లో సమంత సూర్య దగ్గర ఉండదు కాబట్టి నేనేదో ఒకటి చేసి సూర్యకి దగ్గర అవ్వచ్చు. చూడండి, చిన్న దెబ్బకు 2 వరాలు. అలాంటి వరాలు మనకొద్దులే అమ్మా. ఒకళ్ళు కాళ్ళు చేతులు విరిగి మంచాన పడాలి అనుకోవడం కూడా తప్పు. కలలో కూడా మనం అలాంటి ఆలోచనలు చేయకూడదు. చేసుకున్నోడికి చేసుకున్నంత మహదేవా అన్నట్టు అలాంటి పనులు చేస్తే మనకు కూడా అలానే జరుగుతాయి. వద్దమ్మా, మనం ఎప్పుడూ వెళ్లే దారిలోనే వెళ్దాం. క్రూరంగా మాత్రం వద్దు. నువ్వు మిక్సీకి కరెంటు పెడితే నీకేమైందో చూసా కదా. ఇంకెప్పుడు అలా అనుకోకు. మన కోరికలు తీరాల్సింది మంచిగానే, చెడుగా మాత్రం కాదు. సరేనా? మీ నాన్నగారికి చెప్పేయ్ నా థ్యాంక్స్ అని. ఇదో పిచ్చిది. దీని మాటలు నేనెందుకు వింటాను? వింటే సామాన్యునెందుకు అవుతాను? బాగా ఆలోచించి ఈసారి సమంతకి పెట్టాలి అటాక్. నేను వద్దన్నా వజ్రపాటింటి వారసులన్న ధీమాతో నా పర్మిషన్ లేకుండా మీ దగ్గర నుంచి ప్రాజెక్ట్ని తీసుకొని దాన్ని సర్వనాశనం చేసినందుకు దీన్ని ఇప్పుడే ఈ క్షణమే జాబ్ నుంచి తీసేస్తున్నాను. రండి ఎస్ఐ శ్రీరామ్ గారు, కూర్చోండి. శ్రీరామ్ గారు ఎందుకు లేరా? ఎప్పుడు పిలిచేలాగే ఒరే అని పిలువు. కాఫీ? నో, టీ. ఏమైందిరా? ఫస్ట్ టైం నీకు నా అవసరం వచ్చిందని ఫోన్ చేశావు.